ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్లోని నివాసం ముందున్న అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. లోటస్ పాండ్ వద్ద అక్రమంగా నిర్మించిన పోలీస్ సెక్యూరిటీ షెడ్లను జీహెచ్ఎంసీ తొలగించింది. గత 2 రోజులుగా చూసుకుంటే రాజకీయంగా ఒక చర్చ అయితే కొనసాగుతోంది, రచ్చరజు జరుగుతుంది, చర్చ కొనసాగుతుంది. దీనిపైన ముఖ్యంగా చెప్పాలంటే ఏపీ ఎక్స్ సీఎం మాజీ సీఎం జగన్ హైదరాబాద్ ఇంటి దగ్గర ఏదైతే లోటస్ పాండ్లో ఉందో ఆ ఇంటి దగ్గర అయితే కూల్చివేతలు జరుగుతున్నాయి, ఇల్లు కూల్చివేతలు జరుగుతున్న దానిపైన చర్చ కొనసాగుతుంది. ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎంగా ఉన్నటువంటి రేవంత్ సహకారంతో ఇదంతా కొనసాగుతుందంటూ కూడా రాజకీయంగా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. వీటన్నిటికి కూడా ఒక రకంగా హైదరాబాద్ బల్దియా కమిషనర్గా ఉన్నటువంటి అమరాపాల్ అయితే ఒక బ్రేక్ వేశారని చెప్పుకో. ఒక రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఒకసారి వాస్తవికత ఏంటి అన్న దానిపైన ఒకసారి మనం మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఏదైతే లోటస్ పాండ్ దగ్గర ఉన్నాం ప్రస్తుతానికి మనం ఏపీ మాజీ సీఎం జగన్ లోటస్ పాండ్లో ఉన్నటువంటి తమ ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడ అయితే ఆయన ఉండరు, జనరల్గా ఆమె తల్లిగారు అయినటువంటి వైఎస్ విజయమ్మ గారు ఉంటూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఏదైతే మనం చూస్తూ ఉన్నాం బల్దియా అధికారులు ఇక్కడ అక్రమ కట్టడాలు అంటూ కూడాను దానికి సంబంధించి కూల్చివేతలు జరిపారు. ఒక 2 రోజుల క్రితం కూడాను దానికి సంబంధించి మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి వాస్తవికతను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఫుట్పాత్కి సంబంధించి ఎక్స్ట్రాగా దీన్ని కట్టారు. అలాగే టౌన్ ప్లానింగ్ అధికారులు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు ఏవైతే హైదరాబాద్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు కూల్చివేతలు జరుగుతున్నాయో ఆ నేపథ్యంలోనే దీన్ని జరిపారని కూడా మనకి తెలుస్తున్నటువంటి సమాచారము. ఇక్కడ మనం చూసుకుంటే రోడ్డు ఒకసారి చూసుకుంటే మీరు మొత్తంగా చూడొచ్చు. ఒక 30 ఫీట్ రోడ్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఈ 30 ఫీట్ రోడ్లో 15 ఫీట్స్ అక్రమంగా కట్టారు. సో దానికి సంబంధించి గతంలో ఇక్కడి నుంచి స్థానికంగా ఎవరైతే ఉన్నారో ఆ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు స్థానికంగా ఉన్నవారు అలాగే ఏపీలు కూడా దీనిపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జీహెచ్ఎంసీ అధికారులకు కూడాను. ఆ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు హైదరాబాద్లో అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్రమ కట్టడాలను కూల్చివేతల భాగంగానే దీన్ని కూల్చివేశారని కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ మార్కు వరకు మనం చూసుకుంటే ఇక్కడ వరకు ఉండవలసిన బాధ్యత ఫుట్పాత్ పరంగా అక్కడ వరకు ఉండవలసింది మనం అక్కడ చూసుకుంటే ఈ మార్క్ నుంచి ఒక్కసారి మీరు గమనించండి. ఆల్మోస్ట్ దానిపైన ఇంకా రావడం జరిగింది. రోడ్లో సగానికి సగం గొడవను దీన్ని ఆక్రమించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ కూల్చడాలు జరిగాయి. ఇక్కడ ఏదైనా కార్యక్రమం జరిగినా కూడా ఆ టైంలో స్థానికంగా ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, రాకపోకలకు అంతరాయం కలుగుతుంది, మొత్తం ట్రాఫిక్ స్తంభిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ అక్రమ కట్టడాల తొలగింపు అయితే జరిగింది. కానీ దీనిపైన ఒక రాజకీయంగా అయితే చర్చ కొనసాగుతూ ఉంది. అలాగే కూడా అటువైపు అధికారులు కూడా ఒక మంత్రి ఆదేశాలతోనే దీన్ని చేశామని కూడా వార్తలు కూడా వినిపించాయి. వీటన్నిటికీ మొత్తానికైతే ఖైరతాబాద్ కమిషనర్గా ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్నటువంటి హరీష్ వేటు పడింది, బల్దియా వేటు వేసింది, అమరాపాల్ వేటు వేసిందని చెప్పి ఈ వార్తలకు కూడా ఒక అంతా బ్రేక్ ఇచ్చారని మాత్రం బ్రేక్ పడింది అయితే మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇక్కడ వాస్తవికత ఏదైతే ఉందైతే ఎక్స్ట్రాగా ఏదైతే వాళ్ళు అక్రమంగా కట్టారో వాళ్ళ సెక్యూరిటీకి ఉండడానికి ఏదైతే ఎక్స్ట్రాగా ఇక్కడ ఒక ఏర్పాటు చేయడం జరిగిందో గదులు కావచ్చు వాళ్ళు ఉండడానికి, ఆ గదుల్ని అక్రమంగా ఏదైతే ఉందో ఆ గదులు ఇక్కడ కూల్చడం జరిగింది. అది వాస్తవికంగా ఉన్నటువంటి అంశం. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక 30 అడుగుల వరకు ఒక రోడ్డు ఉంటే ఆ రోడ్లో 15 అడుగుల వరకు అక్రమంగా దాన్ని ఆక్రమించి అక్కడ వాళ్ళు అయితే కట్టడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఈ అక్రమ కట్టడాలు అయితే కూల్చివేతలు జరిగాయి. ఇది లోటస్ పాండ్ నుంచి ఉన్నటువంటి సమాచారం. కెమెరామ్యాన్ శివకుమార్తో మాధవి, BRK న్యూస్, హైదరాబాద్.